అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అంశము పిల్లలు, యువత, మానసిక స్థితి సమస్యలు. మరి ఈరోజు పిల్లలకు వారి యొక్క హక్కులు, స్వేచ్ఛ మరి వీటన్నిటినీ తల్లిదండ్రులు హరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని 2.5 సంవత్సరాల నుంచే వారికి విద్యాబుద్ధులు నేర్పడానికి పాఠశాలకు పంపడం, వారి తల్లిదండ్రులు మా పిల్లవాడు ఏకాయికి ఒకేసారి మా పిల్లవాడు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఒక మంచి స్థాయిలో రావాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఎక్కువ కోరికలు ఉండటం వల్ల మరి పిల్లల లోపల మరి మానసిక స్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా తల్లిదండ్రుల కోరికలు చాలా ఎక్కువైపోయినాయి. చిన్నప్పటి నుంచే వారి పిల్లల్ని హాస్టల్లో చేర్పించడం, కాన్సెప్ట్ స్కూళ్ళల్లో చేర్పించడం, ఐఐటి ఫౌండేషన్ స్కూళ్ళల్లో, ఇంకా మన మంచి గొప్ప విద్యా సంస్థల్లో చేర్పించడానికి కావాల్సిన మరి చదువు చెప్పే ఇన్స్టిట్యూషన్లో చేర్పించి వాళ్ళ నాలెడ్జ్ కన్నా ఎక్కువ వారు ఆశించి వారిని మరి ఒత్తిడిలో గురి చేయటం వల్ల కూడా వారు మరి మానసికంగా సమస్యలు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇబ్బందులు పడటం కాకుండా వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండట్లేదు. ఈ రోజుల లోపల తల్లిదండ్రుల కోరికలను తీర్చడానికి వాళ్ళు ఎంతో విద్యాపరంగా ఒత్తిడిని ఏర్పడుతున్నారు. మరి తల్లిదండ్రుల కోరికలకు అనుగుణంగా మరి చదవడానికి పోటీతత్వాన్ని ఎదుర్కోవడం జరుగుతున్నది. విద్యార్థులలో పోటీతత్వం ఏర్పడుతున్నది. మరి ఒకరి విద్యార్థి కన్నా నేనే ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆ పోటీతత్వాన్ని తట్టుకోలేక కూడా చాలామంది వారి యొక్క మానసిక స్థితిని కోల్పోయి మరి వారు మామూలు విద్యార్థులుగా ఉండలేక మానసిక వికలాంగులుగా మారుతున్నారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగం కూడా ఏర్పడింది. నిరుద్యోగం, నాకు ఇంత చదివినా ఉద్యోగం వస్తుందో రాదో, నేను మరి ఇంటర్వ్యూలలో మరి రిటర్న్ టెస్ట్లో పాస్ అవుతానో లేదో అనే దృక్పథం కొంతమంది ఒత్తిడిలో ఏర్పడి ఆ విధంగా కూడా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మరి తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ఏర్పరచుకున్న వారి యొక్క కోరికలను తీర్చడానికి వారి పిల్లలను మరి ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈనాటి సమాజం లోపల పెద్ద రిపీటెడ్ కాలేజీల లోపల ఐఐటి, నీటు, తర్వాత ఇంకా పెద్ద రిపీటెడ్ సంస్థల్లో చదివిన విద్యార్థులకు మరి మానసికంగా కూడా వాళ్ళు కూడా సమస్యలు ఏర్పడుతున్నారు. అక్కడ ఆ చదువు, ఆ సిలబస్ను తట్టుకోలేకుండా కూడా చాలామంది మరి ఆ చదువు నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చి మరి మానసిక సమస్యల్లో కూరుకొని తల్లిదండ్రులకు, కుటుంబానికి భారమైన వాళ్ళను మనం ఎంతోమందిని చూస్తున్నాం. చాలామందికి ఉద్యోగాలు రాకుండా మానసిక స్థితి ఖరాబ్ అయ్యి చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నారు. అంతేకాకుండా మరి చెడు వ్యసనాలకు లోనై కూడా స్నేహాలు సరిగ్గా లేకపోవటం, చెడు వ్యసనాలకు లోనైపోవటం, డ్రగ్స్కు అడిక్ట్ కావటం, అంతేకాకుండా మరి డ్రింక్స్కు ఇతరత్ర వాటికి అడిక్ట్ అయ్యి మరి అది దొరకనప్పుడు కూడా మరి అవి కావాలనే ఉద్దేశంతో వాటికి అడిక్ట్ అయ్యి మరి ఆ విధంగా కూడా వారి మానసిక స్థితి సరిగ్గా లేక మరి ఇంటి సభ్యులకు భారమైపోతున్నారు. మరి విదేశాలకు పోవాలని ఎన్నో పరీక్షలు రాసి, పోటీ పరీక్షలు రాసి అక్కడ నెగ్గకుండా, పోనీ విదేశాల లోపల వచ్చినా కూడా అక్కడ ఉద్యోగాలు రాకుండా, అక్కడ సరైన మరి ఆశ్రయం దొరకకుండా ఉండటం వల్ల కూడా వారు మానసిక స్థితి లోపల చాలా సమస్యలు ఏర్పడుతున్నారు.
ఇవన్నీ కారణాలే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనము వారికి వారి పిల్లలు వారి తల్లిదండ్రులను సంతృప్తి పరచలేక వారు మరి చదువులో రాణించలేక ఉద్యోగాల్లో రాణించలేక ఏం, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అంతేకాకుండా వీరు ప్రతిదాన్ని గురించి తీవ్రంగా ఆలోచించడం, ప్రతిదాన్ని మరి వారి ఒక ప్రత్యేక కోణంలో ఆలోచించడం, ఇవన్నిటిని మనం చూస్తూనే ఉంటాం. మరి ఇవన్నిటి వల్ల కూడా విద్యార్థి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేక చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నారు. కాబట్టి మనం అందరం ఆలోచించాలి. చిన్నతనం నుంచే విద్యార్థికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆడుకునేది క్రీడల లోపల మరి మిగతా వాటిలలో ఇంటి సభ్యుల యొక్క వారితోని సరిగ్గా మాట్లాడటం, ప్రేమలు, స్నేహాలు వీటన్నిటిని ఉంచి వాటి వల్ల పిల్లల మానసిక ఉల్లాసానికి మనం అందరం సహకరించాలి. మరి ఈ వీడియో ద్వారా మీరు కూడా ఇంకేమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.